హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో నేను కూడా రెగ్యులర్గా వ్లాగింగ్ చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. చాలామంది మార్నింగ్ వ్లాగ్స్ అవి చూస్తూ లైక్ బ్రేక్ఫాస్ట్ చేయడం అని చెప్పి లేకపోతే వంట చేసుకుంటూ నా వ్లాగ్స్ చూడటము ఇవన్నీ అలవాటు అయిపోయినాయి. చాలా మిస్ అవుతున్నామని చెప్పి మెసేజెస్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఐ ఫెల్ట్ ద సేమ్. చక్కగా నాకు కూడా ఇంకా ఒక స్కెడ్యూల్ లాగా ఉంటుంది. అంటే లైక్ ప్యారల్గా కొన్ని ఇంపార్టెంట్ పనులు జరుగుతున్నాయి కదా ప్రస్తుతం, అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో లెట్ ఇట్ బి, అవన్నీ పక్కన పెట్టేసి నేను నా వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజులుగా ఏంటంటే పని త్వరగా అయిపోతుందిలే అని అనుకొని సరే షార్ట్ బ్రేకే కదా, ఒక 6-7 monthsలో ఇల్లు కంప్లీట్ అవుద్ది అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే ఫస్ట్ మేము టైఅప్ పెట్టుకున్న కంపెనీ తోటి మాకు వర్కౌట్ కాలేదనమాట. సో పని అక్కడ బాగా డిలే అయిపోయింది. మళ్ళీ మేము ఇంకొకళ్ళని కాంట్రాక్టర్ని వెతుక్కోవాల్సి వచ్చింది. సో మధ్యలో చాలా జరిగాయి అనమాట ఇట్లాగా. సో అట్లా దాని గురించి అని చెప్పి నేను బ్లాగింగ్ పక్కన పెడదాము అని చెప్పి ఇంకా అది కరెక్ట్ కాదని నాకే అనిపిస్తుంది అనమాట. అండ్ నాకు కూడా ఒక రెగ్యులర్ ఇల్లు పడతాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఇప్పుడు బ్లాగింగ్ చేయడానికి కారణము, సిద్ధుకి మార్నింగ్ 6:30కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అంటే తను +1+2 స్కూల్ అంటారు యాక్చువల్లీ, మన వైపు ఇంటర్మీడియట్ని కాలేజ్ అంటారు కదా. సో అర్థం అవడానికి చెప్తున్నాను అనమాట. సో 6:30కి అట్లాగా తన స్కూల్లో ఉండాలి కాబట్టి నేను 4:30కో 5కో లేస్తేనే వర్కౌట్ అవుతుంది అనమాట. లేదంటే ఇంట్లో పనులన్నీ కూడా చాలా లేట్ అయిపోతాయి. సో ఏదైనా ఒకటి డిసిప్లిన్ పెట్టుకుంటే మనం ఇంట్లో పనులు కూడా ఆన్ టైం చేసేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ నేను ఈ వ్లాగింగ్ అది స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ అంటే ఎవ్రీ సింగిల్ డే లైక్ నా కిచెన్ చూపించేదాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంత రీస్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. యూజువల్లీ నేను చూపించే నా కిచెన్ రెగ్యులర్ థింగ్స్ ఇవన్నీ చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఇవాళ ఇప్పుడు గత 2 daysగా నేను కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా. సో అట్లాగే ఇవాళ ఏంటంటే కొత్త కాస్మెటిక్స్ నాకు నచ్చినవి, నాకు బాగా సెట్ అయినాయి అనుకున్నవి వాళ్ళు చూపిద్దాము అని అనుకుంటున్నాం. సో ఫస్ట్ నాకు నా ఫేవరెట్ ఏంటంటే ఇది ద ఫేస్ షాప్ వాళ్ళది కొలాజిన్ ఇది సీరం అనమాట. ఇది సమ్మర్లో వర్క్ అవ్వదు మనకి, కానీ నేను వింటర్లో యూజ్ చేసినప్పుడు నా స్కిన్ చాలా చాలా నాకు డిఫరెన్స్ కనిపించింది. నేను మళ్ళీ క్లియర్గా మీకు లాస్ట్లో చూపిస్తా అండి అన్నీ. ఇది ఎందుకు నచ్చిందంటే ఒక టైంలో నా స్కిన్ బాగా డల్ అయిపోయింది అనమాట. అప్పుడు నేను ఆల్మోస్ట్ లైక్ ఇది నా సెకండ్ బాటిల్. ఇప్పుడు సమ్మర్ వలన పింపుల్స్ వస్తున్నాయి ఇది యూజ్ చేస్తున్నాయి, అందుకని చెప్పేసి నేను బ్రేక్ ఇచ్చేసాను. ఇది 1 bottle కంప్లీట్ చేసిన తర్వాత నాకు బాగా స్కిన్లో డిఫరెన్స్ కనిపించింది అనమాట. డ్రై స్కిన్ ఒకలాగా ప్యాచీగా అలా అవుతుంది కదా, అదంతా కూడా పోయింది. అండ్ బాగా ప్లంపీగా షైన్గా అనిపించింది అనమాట ఈ కొలాజిన్ సీరం వలన, ద ఫేస్ షాప్ వాళ్ళది. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఫేస్ మాస్క్ వచ్చేసరికి నేను ఈ మధ్య బ్లింకిట్ అండ్ జెప్టోలో నేను చాలా ట్రై చేస్తున్నాను. కొద్దిగా ఏదైనా కొన్ని ఫ్లాషీగా కనిపిస్తాయి, కొన్నేమో ఓకే ఇది యూజ్ చేయొచ్చు అని అనుకుంటాం ఏదైనా ఇంగ్రీడియంట్స్ చూసో అది ఆ మెన్షన్ చేసిన దాన్ని బట్టి. సో అలాగా నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే ఇది క్వెంచ్ మేడ్ ఇన్ కొరియా. ఐ థింక్ ఇది కొరియన్ బ్యూటీ లైన్ కింద వస్తుంది. బ్రైటనింగ్ పింక్ క్లే మాస్క్. ఇది ఆల్మోస్ట్ లైక్ మన బయోటిక్ స్కిన్ బ్రైటనింగ్ క్లే మాస్క్ ఉంటుంది కదా, అలాంటిదే అనమాట. నేను మళ్ళీ ఇది కూడా నేను అన్ని లాస్ట్లో ఒకసారి చూపిస్తాను మీకు. ఇది నాకు బాగా నచ్చింది. ఇది ఫేస్కి సెన్సిటివ్ స్కిన్కి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మెకఫిన్ వాళ్ళది క్లే మడ్ మాస్క్ ఒకటి ఉందన్నమాట. అది సమ్ కాఫీ వనీలా టేస్ట్ వస్తుంది, స్మెల్ వస్తుంది. అది ఫేస్ మీద యూజ్ చేశాను, నాకేమీ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. సో నేను ఏం చేస్తున్నా అంటే అది మనం వేస్ట్ చేయలేము కదా, సో చక్కగా ఫీట్కి వాడేస్తున్నాను. మన బయటకు వెళ్ళేట్టు నేను పెడిక్యూర్ అదంతా నేను ఏం చేయించుకోను, ఏది చేసుకున్నా ఇంక ఇంట్లోనే కాబట్టి నేను చక్కగా అది అట్లా ఇంట్లో ఫీట్ మాస్క్ కింద యూజ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫేస్ మాస్క్ వచ్చేసరికి ఇదేమో AHA అండ్ BHA ప్లస్ సాఫ్రన్ పెటల్స్ ఉంటాయన్నమాట. ఇది కాన్షియస్ కెమిస్ట్ వాళ్ళది. ఇదైతే నాకు ఎంత నచ్చిందంటే వీక్లీ మనం 2 to 3 times యూజ్ చేయొచ్చు.
ఏదైనా పింపుల్స్ వస్తున్నాయి, ఫేస్ అంతా కూడా బాగా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, యాక్నే అట్లా ఉంది, యాక్నే స్కార్స్ ఉన్నాయి అని అంటే ఇది రెగ్యులర్ యూసేజ్ వలన చాలా బాగా తగ్గుతుంది. ఇది అప్లికేషన్ కూడా చాలా సింపుల్ అండి. ఇది అసలు నా ఫేవరెట్ అయిపోయింది అనమాట. దీనివల్ల నా ఫేస్ బ్రైట్గా అవుతుందా అంటే జస్ట్ ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అయితే రెగ్యులర్ యూస్ వలన ఏంటంటే మనం టైం టు టైం యూస్ చేయటం వలన కొద్దిగా పార్టీస్కి వెళ్ళే ముందు లేకపోతే ఏదైనా కొంచెం బాగాలేదు ఇవాళ ఫేస్ అన్నప్పుడు అప్లై చేసుకుంటే లైక్ మనకి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. ఇది లైక్ క్రీమ్ లాగా ఉంటుంది. జస్ట్ అప్లై చేసేసి మనం వాష్ చేసేసుకోవటమే కోల్డ్ వాటర్ తోటి. ఇట్స్ దాట్ సింపుల్. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. కాన్షియస్ కెమిస్ట్ వాళ్ళది AHA+BHA. యాక్చువల్లీ AHA+BHA ఇది పీల్స్ ఉంటాయి, అవి చాలా చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి, బట్ ఇది అంత కాన్సన్ట్రేటెడ్గా లేదు. ఇది బాగుందన్నమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్. ఇది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను అమెజాన్లో ఇఫ్ ఐ ఫైండ్ ద లింక్స్ నేను ఇస్తాను మీకు. లేదు అని అంటే కనుక యూ కెన్ ట్రై ఇట్ ఆన్ బ్లింకిట్, జెప్టో, నేమ్స్ అదన్నా సర్చ్ చేస్తే వచ్చేస్తుంది కదా. ఎందుకంటే ఇవి బ్లింకిట్లో ఇప్పుడు అవైలబుల్ ఉండవండి, నేను సర్చ్ చేసి మీకు ఇద్దామన్నా. అండ్ నెక్స్ట్ మేకప్ వచ్చేసరికి ఫౌండేషన్ ఇంతకుముందు నేను ఎక్కువ యూజ్ చేసేదాన్ని కాదు. మెబిలిన్ వాళ్ళది ఒకటేదో సమ్ బాటిల్లో ఉంటుంది, పేరు మర్చిపోయాను, అది వాడేదాన్ని. బట్ ఆ బాటిల్ వచ్చేసరికి ఏంటంటే నేను ఎప్పుడో ఒక్కసారి, ఇంతకుముందు నాకు యాక్చువల్లీ స్కిన్ మీద ఏదైనా పెట్టాలంటే చాలా భయం అనమాట. సో నేను ఏం చేసేదాన్ని అంటే శనగపిండి, పాలు, కొద్దిగా పసుపు అలాంటివి వేసుకొని ఫేస్ మాస్క్ వేసుకునేదాన్ని, కానీ ఇవేమి యూజ్ చేసేదాన్ని కాదు. ఈవెన్ ఈ వీటిని ఏమంటారు ఫౌండేషన్స్ యూజ్ చేయాలి అన్నా సరే అప్పట్లో చాలా థిక్గా ఉండే ఫౌండేషన్స్, అది వేసుకుంటే కేకీగా అనిపించేది, అప్లికేషన్ కూడా ప్రాపర్గా వచ్చేది కాదు. అండ్ కొన్నేళ్ల క్రితం అది నాది మెచ్యూర్డ్ స్కిన్ కూడా కాదు, నాకు చాలా సెన్సిటివ్గా ఉండటం వలన ఏదైనా అప్లై చేయగానే కొంచెం బాగా కనిపించేది. బట్ నౌ ఇప్పుడు కొద్దిగా నా ఏజ్ వలన లైక్ నా స్కిన్ టెక్స్చర్ అంతా మారిపోయి కొంచెం మెచ్యూర్డ్ స్కిన్ లాగా కనిపిస్తుంది. సో నేను ఇట్లాంటివి యూజ్ చేసినా సరే అప్లికేషన్ నీట్గా ఉంటుంది, కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ నేను ధైర్యంగా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మొన్నటి వరకు కూడా నేను చాలా స్కిన్ కేర్ తీసుకున్న దాన్ని, ఇంకా ఎక్కువ డ్యామేజ్ లేదు కాబట్టి ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అన్నట్టు ఇలాంటివి నేను అన్ని ట్రై చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ జస్ట్ లవ్వింగ్ ఇట్ అనమాట. ఇదైతే నా ఫేవరెట్, నేను చాలా ఫ్రీక్వెంట్గా అప్లై చేస్తున్నా, చాలా ఈజీగా ఉంటుంది. ఇది మెబిలిన్ వాళ్ళది సూపర్ స్టే, ఇది 30 hours వరకు ఉంటుంది అనమాట. లూమీ మ్యాట్ ఫౌండేషన్ SPF 16 220 నంబర్, ఈ షేడ్ నెంబర్ 220 అనమాట. ఇది కూడా నేను లాస్ట్ చూపిస్తాను. ఇది అలాంగ్ విత్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్లో మిక్స్ చేసేసుకుని అప్లై చేసుకుంటే చాలా నీట్గా బ్లెండ్ అయిపోతుంది. అసలు ఫొటోస్కి చాలా బాగా వస్తుంది అనమాట. ఈవెన్ బయటకు కూడా మా ఫ్రెండ్స్ లైక్ నోటీసబుల్గా చెప్తున్నారు చాలా బాగుంది మేకప్ అని చెప్పి. సో ఇది కానీ కరెక్ట్ షేడ్ కొనుక్కోవాలండి. కొంచెం లైటర్ షేడ్ ఉన్నా సరే మనకు ఆ కేకీ లాగా అండ్ ఒకలాగా తెల్లగా అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం ఫెయిర్గా కనిపించాలి అనకూడదు, మన స్కిన్ చాలా నీట్గా గ్లోయిగా కనిపించాలి అని అనుకోవాలి. అప్పుడే మన మేకప్ చాలా బాగా బ్లెండ్ అయిపోయి నీట్గా కనిపిస్తుంది అనమాట, బాగా మంచి గ్లో ఉన్నట్టు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఇది లవ్ చైల్డ్ మసాబా కూడా, ఇది లైట్, ఇది నేను అన్నట్టు ఇప్పుడు లైటర్ షేడ్ అనమాట, 1 షేడ్ లైట్ అయింది. సో దానివల్ల నాకు పెద్ద ప్రాబ్లం లేదు. నేను ఇట్లాంటి టింట్ ఏదన్నా కొంచెం మిక్స్ చేసి అప్లై చేసేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంత పెద్దది కొన్నాను కాబట్టి ఫినిష్ చేయాలి. అండ్ ఇట్లాంటివన్నీ కూడా ఫినిష్ చేయడానికి నేను ఒక చిన్న సజెషన్ ఇస్తానండి, మేబీ లైక్ టిప్ అనుకోవచ్చు. ఇప్పుడు ఫేస్కి మనం యూజ్ చేయటం లేదు అంటే కొద్దిగా మాయిశ్చరైజర్లో కలిపేసుకొని హ్యాండ్స్కి, ఫీట్కి అప్లై చేసుకోవచ్చు. మనం వెడ్డింగ్స్ కార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా మంచి చీర అది కట్టుకొని రెడీ అవుతాం కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఇది కొద్దిగా లైట్గా అప్లై చేయాలి. మళ్ళీ ఎక్కువగా అప్లై చేస్తే అది శారీకో లేకపోతే లైట్ కలర్ పేస్టల్ కలర్ శారీస్ ఉంటాయి కదా వాటికి అంటుతుంది. సో కొంచెం కొద్దిగా తీసుకొని మాయిశ్చరైజర్లో కలిపేసి రాసుకుంటే చేతులు కూడా ఇక్కడ లైక్ ఫ్లాలెస్లా కనిపిస్తాయి మనకి, ఈ చిన్న చిన్న పోర్స్ అవన్నీ కూడా విజిబుల్గా ఉండవు. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి 4-in-1 బ్లరింగ్ సీరం టింట్ SPF 20.
షేడ్ నెంబర్ వచ్చేసరికి ఇది సమ్ ఐసీ ఏదో ఉందండి. సో తర్వాత మీకు ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ ప్యాలెట్ వచ్చి మెబిలిన్ వాళ్ళది. నాకు మెబిలిన్ ప్రొడక్ట్స్ అంటే ఎందుకో బాగా ఇష్టం అండి, ఇవి బాగా సూట్ అవుతాయి నాకు. సో ఈ ప్యాలెట్ వచ్చేసరికి నాకు ఎంత నచ్చిందంటే, ఇవన్నీ కూడా మామూలుగా ఇలా గ్లిటర్ ఉన్నాయి, ఈ పైన కూడా మొత్తం గ్లిటర్ ఉన్నాయి. అసలు ఏ కలర్ తీసుకొని మనం కొంచెం ఇట్లాగా 2 షేడ్స్ తీసుకొని బ్లెండ్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది మేకప్. ఏంటంటే అది హుడెడ్ ఐస్ అనమాట. సో నేనేంటంటే ఇక్కడ కొంచెం కలర్ అప్లై చేసినా సరే నాకు అసలు అంత తెలియదు, ఆ కలర్ పాప్ అవ్వదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్ అట్లా వేసి లైక్ షేడెడ్ ఐ షాడో లాగా అప్లై చేస్తారు. కానీ నాకేంటి హుడెడ్ ఐస్ ఉండటం వలన నేను ఏ ఐ షాడో పెట్టినా సరే నాకు అంత పాప్ అవ్వదు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇలా షిమ్మర్ ఒక 2 షేడ్స్ కలిపి అప్లై చేసుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది, అది చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఒక 2 డేస్ బ్యాక్ వీడియో చూడండి, ఒక సారీ, బ్రౌన్ సారీ వేసుకున్నాను, బ్రౌన్ అండ్ గ్రీన్. దాంట్లో చక్కగా ఇట్లాగా ఈ గ్లిటర్ ఐ షాడో పెట్టుకున్నా బాగా పాప్ అవుతుంది అనమాట. అది ఐలైనర్, మస్కారా, ఇంకా ఇవన్నీ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ నా చిన్న కళ్ళు కాబట్టి నేను ఏం చేస్తానంటే, మరి ఎక్కువ హెవీగా లేకుండా పైన బ్లాక్ ఐలైనర్ పెట్టుకుంటే కింద జస్ట్ బ్రౌన్ కలర్ ఇది కాజల్ లాగా ఉంటుంది, అది అప్లై చేసేస్తా, డార్క్ బ్రౌన్. సో అది కొంచెం బ్లెండ్ అయిపోయి నీట్గా కనిపిస్తుంది. ఈ ప్యాలెట్ మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మనం ఇంకొక చిన్న సజెషన్, ఇప్పుడు పట్టు చీరలు లైక్ మంచి పింక్ కలర్, మంచి రాణి పింక్, లేకపోతే మంచి గ్రీన్ కలర్ అట్లా వేసుకున్నామంటే మ్యాచింగ్ ఐ షాడోకి వెళ్ళొచ్చు, బాగుంటుంది. బట్ కొన్ని పేస్టల్ షేడ్స్ ఉంటాయి, కొన్ని శారీస్ లేదంటే న్యూట్రల్ కలర్స్ ఉంటాయి, లైక్ వైట్, ఏదైనా సరే. ఇప్పుడు శారీ అనే కాదండి, ఇప్పుడు గాగ్రా వేసుకున్నా, లెహంగా వేసుకున్నా, ఏదన్నా సరే పేస్టల్ షేడ్స్, న్యూట్రల్ షేడ్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కూడా ఈ షిమ్మర్ ప్యాలెట్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. నాకు నేను ఎక్కువగా చెప్పాను కదా కలర్ యూజ్ చేయనని. సో అట్లాంటప్పుడు జస్ట్ కొద్దిగా ఏదైనా లిప్స్టిక్ అట్లా డాబ్ చేసుకొని దాని మీద ఈ షిమ్మర్ పెట్టేస్తాను, ఏదైనా డార్క్ కలర్ కావాలి అంటే. సో అది. అండ్ మస్కరా ఇంతకుముందు నేను లాక్మే వాడేదాన్ని, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. బాగా మంచి మనకి ఐ లాషెస్ అవి పాప్ అయినట్టు బాగా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది మెబిలిన్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఐలైనర్ ఎప్పుడు యూజ్ చేసి లాక్మే యూజ్ చేస్తాను. అండ్ కాంపాక్ట్ కూడా లాక్మే కాంపాక్ట్ అండి. తర్వాత ఇంకొకటి లిప్స్టిక్స్లో చెప్తాను. లిప్స్టిక్స్లో మామూలుగా ఇంతకు ముందంతా కూడా నేను మెబిలిన్ వాళ్ళది జస్ట్ నార్మల్ లిప్స్టిక్ యూజ్ చేసేదాన్ని. నేను ఇట్లా లిక్విడ్ లిప్స్టిక్స్ అవన్నీ వాడట్లా, బట్ చెప్పాను కదా ఈ మధ్య బాగా ఇంట్రెస్ట్ పెరుగుతుందని. సో ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ అ లాట్. ఇది మెబిలిన్ వాళ్ళది, ఇది వచ్చేసరికి మ్యాట్, ఇదే కలర్ వస్తుంది మనం అప్లై చేసుకుంటే. ఇదైతే సూపర్ స్టే అనమాట, చాలాసేపు ఉంటుంది మనకి. ఆల్మోస్ట్ లైక్ మనం మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ మనం కొంచెం తినకుండా, ఐ మీన్ లైక్ తినకుండా అంటే అంటకుండా తింటాం కదా ఒక్కొక్కసారి స్పూన్తో, అలా ఉంటే మాత్రం ఈ లైన్ కూడా అసలు డిస్టర్బ్ అవ్వట్లేదు. సాయంత్రం వరకు కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మ్యాట్ కాదు, కొంచెం గ్లాసీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది అనమాట. ఇదేంటంటే లైక్ రెగ్యులర్ యూస్కి ఈ రెండు బాగుంటాయి. ఏదైనా మనం ఊరికే జస్ట్ పక్కన వెళ్తున్నాము, కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది, ఫుల్ మేకప్ అవసరం లేదు అన్నప్పుడు ఇది తీసుకొని జస్ట్ అలా అప్లై చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి సమ్ పీచ్ షేడ్, ఇది వచ్చేసరికి కొంచెం పింక్ షేడ్లో ఉంది. సో ఈ రెండు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ దీస్ 3 హ్యావ్ బికమ్ మై రీసెంట్ ఫేవరెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది సూపర్ నాకు ఎంత నచ్చిందంటే, ఈ గ్లిట్టర్ ఉంది చూసారా, ఈ గ్లిట్టర్ ఇట్ సెల్ఫ్ ఎంత బాగుంటుందో అసలు. డార్క్ కలర్ లిప్స్టిక్ ఏదైనా అప్లై చేసేసి దాని మీద కొద్దిగా ఈ గ్లిట్టర్ అప్లై చేసాము అని అంటే అసలు ఫుల్ మేకప్ అంతా ఎంత హైలైట్ అయ్యి ఎంత రిచ్గా కనిపిస్తుందో. ఇది యాక్చువల్గా నేను ఇంతకుముందు గ్లిటర్స్ అవి యూజ్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే అది బాగా ఒకలాగా షైన్ ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేవి అలా కాదు. ఈ షిమ్మర్ ఎంత బాగుంటుందంటే చాలా సటిల్గా ఉంటుంది, మనకి షైన్ ఉంటుంది కానీ అది మెరుపుల్లాగా కనిపించదు. చాలా మంచి ఒకలాంటి గ్లోయి లుక్, డ్యూయి లుక్ అలా వస్తుంది అనమాట. సో ఇది మేబ్లిన్ వాళ్ళదే, ఇది కూడా నాకు చాలా నచ్చింది.
ఫేస్ మాస్క్ నేను చూపించడం మర్చిపోయా. ఇది కూడా చాలా బ్రైటనింగ్గా ఉందండి. ఇది వచ్చేసరికి రైస్ గ్లోయింగ్ మినీ ఫ్యామిలీ అని ఉంది కదా, ఇది మినిసోలో తీసుకున్నాను. ఈ మినిసో ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ జస్ట్ సేమ్ లైక్ నేను చెప్పినట్టు ఫేస్కి సెట్ అవ్వకపోతే హ్యాండ్స్ అండ్ ఫీట్కి యూజ్ చేసేద్దాం అనుకున్నా. అది కూడా చాలా బాగుంది. హెయిర్కి బొటాలిస్ చేసుకున్నాను కాబట్టి సీరం లాగా ఈ బయోలేజ్ వాళ్ళది స్మూత్ ప్రూఫ్ సీరం యూస్ చేస్తున్నాను. ఇది స్ట్రైట్నింగ్ టైంలో, ఐ మీన్ లైక్ బ్లో డ్రైయింగ్ టైంలో యూస్ చేస్తాను అనమాట. యాజ్ యూ ఆల్ నో, నేను అసలు గోల్డ్ జ్యువెలరీ తప్పించి నేను సిల్వర్ జ్యువెలరీ కానీ వేరే ఆర్టిఫిషియల్ కానీ వేసుకోను కదా. కానీ ఈసారి మాత్రము మొత్తం నేను కొద్దిగా మా ఫ్రెండ్స్ వలన ట్రెండ్ ఫాలో అవ్వాలి అని అనుకున్నా. ఐ స్టార్టెడ్ విత్ దిస్ వన్. ఈ వాన్ క్లీఫ్ డిజైన్ మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. మొన్న మేము మూనార్ వెళ్ళాం కదా, సో తను నాకు బాగా నచ్చింది. నేను ఒక 2 days పెట్టుకొని తిరిగాను అనమాట. నువ్వు ఉంచేసుకో అని చెప్పేసి ఇచ్చేసింది. నాకు అంత నచ్చింది, ఇది చాలా బాగుంది. సో ఐ స్టార్టెడ్ విత్ దిస్ వన్. నాకు అలవాటు లేదు, నేను వేసుకోను, మేబీ ఎలర్జీ వస్తుందేమో అంటే లేదు చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చెయ్యి. నువ్వు వెడ్డింగ్స్ అప్పుడు అదంతా గోల్డ్ వేసుకున్నా సరే ట్రిప్స్కి వచ్చినప్పుడు మాత్రం నువ్వు జస్ట్ ఈ ఫ్యాషన్ జ్యువెలరీ ఉంటుంది కదా, అది యూజ్ చేయని చెప్పింది. సో తను ఇది సెలెక్ట్ చేసిందనమాట నాకు. కొచ్చి ఎయిర్పోర్ట్లో తీసుకున్నాము, కొంచెం షాపింగ్ చేసుకున్నాము. సో ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనమాట. ఇవి కూడా ఏం తక్కువ పడలేదండి, చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. నేను వన్స్ ఐ స్టార్టెడ్ బయింగ్ నాకు తెలిసిందనమాట బాగా ప్రైజీగా ఉన్నాయి ఇవి కూడా అని. సో నేనేంటంటే మొన్న మా హస్బెండ్ నేను రిసార్ట్కి వెళ్ళేటప్పుడు అప్పుడు కొన్ని మంచి ఇట్లా స్లీవ్లెస్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ అట్లా కొన్ని కొనుక్కున్నాను. సో దాని మీద జ్యువెలరీ బాగా మ్యాచ్ అయ్యే జ్యువెలరీ లాగా ఇది ఒకటి సెట్ తీసుకున్నాను. ఇదైతే నాకు ఎంత నచ్చాయో, పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఈ వాన్ క్లీఫ్ డిజైన్లోనే ఇది కూడా ఒకటి. ఇవన్నీ బ్లింకిట్లో దొరికేస్తున్నాయండి. యాక్చువల్లీ మనకి గోల్డ్ అయితే జాయిలకస్లో చూసాను, ఇది ఇంకా వేరే ఏదో వెబ్సైట్స్లో కూడా నేను చూసాను అనమాట. నేను గోల్డ్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి మీకు, నేను చెప్తాను. సో ఇట్లా చిన్న బ్రేస్లెట్స్ ఇలాంటివన్నీ కూడా జస్ట్ నా ట్రిప్స్ కోసం అని చెప్పి నేను తీసుకున్నా. వాటికి ఏంటంటే నేను ఎక్కువగా ఏది స్పెండ్ చేయాలి అని అనుకోలేదు. జస్ట్ ఇవన్నీ వచ్చేసరికి ఒక 300-400లో ఉన్నాయి. కానీ కొన్ని మాత్రము 1500 అండ్ అబవ్ అట్లా ప్రైస్ ఉంది. ఈ ఎస్టెల్ టాప్స్ ఇవి కూడా మనకి మంచి ఈజీ డీల్లో వచ్చేస్తాయి, లైక్ 300 రూపీస్ అట్లా ఉంటుందన్నమాట పెయిర్. అండ్ నేను సిల్వర్ జ్యువెలరీ చూపిస్తాను మీకు ఇప్పుడు. నాకు ఎంతో నచ్చిందనమాట ఇది. మా 20th యానివర్సరీకి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు. ఇది వచ్చేసరికి షెరటన్లో కింద సౌనీర్ షాప్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాము. అసలు ఇది ఎంత బాగుందంటే, ఎంత నచ్చిందంటే నాకు. ఇవి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రియల్ డైమండ్స్ అని అన్నారు, క్లస్టర్స్ కాదని చెప్పారు. అది ఏ కరెక్టో కాదు నాకు అదంతా అనవసరము. కానీ ఇది వచ్చేసరికి ఏంటంటే బ్లూ సాఫైర్, ఇది తెలుస్తుంది నాకు. ఇది బాగానే బయట చూసాను నేను, కొంచెం మనకి అన్ఈవెన్ డాట్స్ లాగా అట్లా ఉంటాయి కదా, సో అట్లా ఉందన్నమాట. ఇది మనకి పిక్చర్లో ఎక్కువ తెలియట్లేదు కానీ. సో నా 20th యానివర్సరీ గిఫ్ట్ అనమాట ఇది. ఇదే అనుకోకుండా తీసుకున్నాం మేము. వాళ్ళు జస్ట్ నేను ఎక్కడికన్నా వెళ్తే ఏదైనా గుర్తుగా అట్లా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఈవెన్ మూనార్లో కూడా తెచ్చాను, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదేంటంటే మనకి ప్యూర్ సిల్వర్, అదే 92.5 సంథింగ్ ఏదో అంటారు కదా, అట్లా ఆ సిల్వర్ విత్ డైమండ్స్ అండ్ సాఫైర్ అనమాట. వాళ్ళు డైమండ్స్ అని చెప్పారు, ఏ డైమండ్స్ దేవుడికే తెలుసు. సర్టిఫికెట్ కూడా ఇస్తానంటారు కానీ నాకు పంపించలేదు. బట్ ఇది వచ్చేసరికి ఇది సిల్వర్ రింగ్, ఇది కూడా సిల్వర్ విత్ ఈ గోల్డ్ ప్లేటింగ్ ఉంది చూసారా, ఈ ప్లేటింగ్కి నాకు వారంటీ ఇచ్చారనమాట. ఇది మీకు కలర్ పోదు అని అన్నారు. కొద్దిగా ఫేడ్ అయింది కానీ ఇంకా లైక్ మన 10 క్యారెట్ గోల్డ్ 14 క్యారెట్ గోల్డ్ ఉంటే ఎలా ఉంటుందో ఆ కలర్లో వచ్చేసింది అనమాట. ఇది పర్ల్ మాత్రము మంచి ప్యూర్ పర్ల్. దీనికి సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. ఇది వచ్చేసరి నేను మూనార్లో తీసుకున్నా. మూనార్లో సీనిక్ అని చెప్పి తాజ్ గ్రూప్ వాళ్ళది రెస్టారెంట్ ఒకటి ఉంది, రిసార్ట్ ఒకటి ఉంది అనమాట.
అనమాట. సో మేము అక్కడ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కింద సోనీ షాప్ ఉంటుంది కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏవో తీసుకున్నారు సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ ప్లేటింగ్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు చూడటానికి. అవి కూడా ఏమీ తక్కువ లేదండి, ప్రైస్ చాలా ఎక్కువ పెడుతున్నారు అనమాట. దట్టు ఈ సోనీ షాప్స్లో ఇంకా మనకి డబల్ ద ప్రైస్కి వచ్చేస్తాయి. ఇది వచ్చేసరికి నాకు రింగ్ 5000 పడింది. వాళ్ళు చెప్పడం 8000 ఎంతో చెప్తే బాగా బార్గెయిన్ చేసి ముగ్గురుమే ఉన్నాం ఆ షాప్లో, అందుకే ధైర్యంగా బార్గెయిన్ చేసి తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసరికి 15000. సో అది అనమాట. ఈ 2 రింగ్స్ నేను రీసెంట్గా తీసుకున్నా. అండ్ లాస్ట్ టైం నేను సిల్వర్ జ్యువెలరీ వ్యాలంటైన్స్ డేకి ఆర్డర్ చేసుకున్నాను ఫ్రమ్ జెప్టో అని చూపించాను కదా, సో అది కూడా ఒకటి. నా రీసెంట్ పర్చేజెస్, నా రీసెంట్ హాల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా ప్యాషనేట్గా నేను యూజ్ చేస్తున్నవన్నీ కూడా నేను మీకు చూపించాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.